హాయ్! నా ఈ ఎక్సైట్‌మెంట్‌కి కారణం నా కథ. నా పేరు గాయత్రి. నేనొక యావరేజ్ మిడిల్ క్లాస్ అమ్మాయిని. నా ఎన్విరాన్మెంట్ వల్లనో నా వల్లనో తెలియదు కానీ మనుషులతో ఇంటరాక్ట్ కావటం అనేది ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ నాకు. ఈవెన్ నాకు నా ఫాదర్ లేకపోయినా, ఆ ఫీలింగ్ ఏంటో తెలియకపోయినా నేను మా అమ్మతో కూడా అంతా షేర్ చేసుకోలేను. తనకు కూడా టైం ఇచ్చేంత ప్రేమ లేదు. అలా అలా నా 10th, ఇంటర్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు ఈ హాలిడేస్ కూడా అయిపోయాయి. ఇప్పుడు కూడా ఎక్సైట్మెంట్ లేని ఇంకో లైఫ్, అదే బీటెక్. ఇప్పటి వరకు ఫ్రెండ్సే లేరంటే మళ్ళీ కొత్త ఫేసెస్ని ఫేస్ చేయాలి. ఎట్ లాస్ట్ నేను ఒక ఎక్స్ట్రీమ్ ఇంట్రోవర్ట్ అమ్మాయిని. ఇలానే రొటీన్గా జరుగుతున్న నా లైఫ్లో నాలో మార్పుకి కారణం ఒక కొత్త పరిచయం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సోహన్ అభిలాష్. వాచ్మెన్ ఏంది బ్రో, బౌన్సర్ లెక్కుండు. అవును బ్రో, బాన్సర్ లాగా. హాయ్, హాయ్, ఐమ్ అక్షయ. ఐమ్ గాయత్రి. ఏ గ్రూప్? సిఎస్సి. నువ్వు? సేమ్. హే హాయ్ బ్రో. హాయ్. హాయ్ అన్న. ఫోర్త్ ఇయర్లో ఏం సబ్జెక్ట్ ఉంటాయి అన్న? అరే ఫోర్త్ ఇయర్ కాదు, అరే ఫస్ట్ ఇయర్. ఓ సారీ, సోహన్. ఐడి కార్డ్ వేసుకోరా. మునీశ్వర్. హాయ్. హాయ్. హాయ్, అక్షయ మీ ఫ్రెండ్ కదా? అవును, ఏమైంది? అక్షయ మేము స్కూల్ ఫ్రెండ్స్. తను మీ అసైన్మెంట్ బుక్లెట్ ఇవ్వమన్నది. ఎందుకు రాలేదాను? తనకి హెల్త్ ప్రాబ్లం. ఓకే. బబ్లు బ్యాగ్లో పెట్టుకో. మీరు అక్షయాల ఫ్రెండ్ గాయత్రి కదా? ఇది మీ అసైన్మెంట్, ఇది అక్షయది. నిన్న మా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి తీసుకున్నాను కదా. హాయ్. అసైన్మెంట్స్ అన్నీ అయిపోయినాయా? మీ ఫ్రెండ్ రాలేదా ఈరోజు? మా ఫ్రెండ్స్ కూడా ఏం రాలే.
క్లాస్ గ్రూప్లో లేరు కదా వాళ్ళు? లేరురా. మీ నెంబర్ ఇస్తారా? గ్రూప్లో జాయిన్ చేస్తా. మీ నెంబర్ చెప్పు. అబ్బా ఫోటోలో ఏం హ్యాండ్సమ్ ఉన్నావురా. ఇప్పుడు లేనా? ఏమైనా నిజాలు మాట్లాడుతున్నామా? ఒక్క నిమిషం రా, ఒక్క నిమిషం. హే హాయ్. 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 ఎందుకలా ఇప్పుడు డల్లుగా ఉంటావు? కొద్దిగా నవ్వొచ్చుగా. సోహాన్. ఓకే బాయ్. హాయ్. హాయ్. ఇంకా ఏం లేదు. అరే సోహన్, ఈరోజు వీకెండ్ కదా, ఈరోజు బిగ్ బాస్ లో నాగరాజ్ వస్తారా? అరే నాగరాజు నాగార్జున. ఓ షిట్ మ్యాన్. అరే ఈరోజు హాఫ్ డే కదా, ఎక్కడ పోదామా? సరేరా పోదాం. ఏమంటావు? సరే మరి ఏడుకోదాం. హాఫ్ డే కదా, ఎక్కడికైనా వెళ్దాం. ఏమొద్దులే. ఏడుకోదాం సోహన్, ఏడుకోదాం ముని. ప్లాన్స్ ఏంటి? బయటికి వెళ్దాం అనుకుంటాం. మీరు కూడా జాయిన్ అవుతారా? వెళ్దాం కదా. సరే. ఎందుకు అలా ఒక్కదాన్ని సైలెంట్గా కూర్చున్నావు? నీతో మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అలా ఏం లేదు, నేను అందరితో నార్మల్గానే ఉంటా. నీతో కూడా నార్మల్గానే ఉంటున్నాగా.
ఏమైంది గాయత్రి? ఏమైంది బేటా? ఎందుకలా ఏడుస్తున్నావు? ఎందుకు మమ్మీ ఎవరు పట్టించుకోరు నా గురించి? నా ఫీలింగ్స్ ఎవరు అర్థం చేసుకోరు. ఎందుకలా అనుకుంటున్నావు? నువ్వు కూడా పట్టించుకో. ఎవరికైనా షేర్ చేసుకుందామంటే ఎవరు ఉండరు. ఎవరికైనా చెప్పుకోవాలి. అలా అనుకోకు బేటా. నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో, ఎంత ఇష్టపడుతున్నానో ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నువ్వు కూడా నాతో టైం స్పెండ్ చేయవు. నన్ను ఎట్లున్నావు అని అడిగే వాళ్ళు కూడా లేరు మమ్మీ. సారీ బేటా, నీ గురించే కష్టపడుతూ నిన్నే మర్చిపోయాను. నీకు టైం ఇవ్వలేదు. నీ మనస్తత్వానికి తగ్గట్టుగా నేను ఆలోచించలేకపోయాను. నేనేం చేసినా, ఎంత చేసినా నీకోసమే కదా. నా కష్టం అంతా నీ ఆనందం కోసమే. నాకు చాలా మాట్లాడాలని, నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది. కానీ నువ్వు హ్యాపీగా ఉండటం కోసమే ఇలా. సారీ తల్లి. కానీ నేను ఇప్పుడే ఎక్స్ప్రెస్ చేయాలనుకోవడం లేదు. అమ్మ గాయత్రి, ఎందుకంటే మా అమ్మ ప్రేమ రియలైజ్ అవ్వడానికే నాకు ఇంత టైం పట్టిందంటే నా ప్రేమ కూడా చెప్పాలంటే కాస్త టైం పడుతుంది.